వెల్కమ్ టు దివ్య సంజీవిని యోగా. నేను ఇక్కడ నమస్కారం ఎందుకు చూపిస్తున్నానంటే, మన రిచువల్ అనేది ఏంటి అంటే నమస్కారం. మనకి పూర్వ కాలం నుంచి వస్తుంది ఏంటంటే, మనం ఎవరినైనా విష్ చేయాలంటే నమస్కారం పెడతాం. మీరు ఇప్పటి నుంచి అయినా గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ సాంప్రదాయం ఏదో అది ఫాలో అవడానికి ట్రై చేయండి. ఎవరికి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చి, అందరికీ తెలిసిపోయింది కదా, ఇప్పుడు మనం ఒకరిని అంటుకోవడం వల్ల మనకు హెల్త్ ప్రాబ్లం రావచ్చు అనేది. అందుకే ఇప్పుడు ఇలా నమస్కారం అలవాటు చేసుకోండి. నమస్కారం అలవాటు చేసుకుంటే మనం ఇంకొకరిని అంటుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే మనం వాళ్ళని విష్ చేయొచ్చు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వచ్చు. ఇది చాలా మంచి పద్ధతి అనమాట. ఇలా నమస్కారం చేయడం వల్ల మీకు హ్యాండ్స్కి ఒక వర్కౌట్ కూడా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకోటి ఏంటి అంటే, మనం ఇలాంటి టైంలో ఇంకొక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే మీరు యోగా చేసే మ్యాట్ ఉందో అది మీరు నీట్గా ఉంచుకోండి. ఎట్ ద సేమ్ టైం మీరు మీ మ్యాట్ ఇంకొకరికి ఇవ్వద్దు. అది మీ బంధువులైనా సరే, మీ ఇంట్లో వాళ్ళైనా సరే, మీ పిల్లలైనా సరే, ఎవరైనా సరే, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, ఎవరి మ్యాట్ వాళ్ళే వాడుకోండి. ఒకళ్ళ మ్యాట్ మీద ఒకళ్ళు చేయొద్దు. ఇది మీకు ఒక నియమం, మన యోగాలో ఒక నియమం. ఎవరి వస్తువు వాళ్ళే వాడుకోవాలి. కొన్ని వస్తువులు షేర్ చేసుకోకూడదు. అలాగే యోగా మ్యాట్ కూడా. యోగా మ్యాట్ ఒకళ్ళు వాడిన మ్యాట్ ఇంకొకళ్ళలోకి ఇవ్వకూడదు, ఇంకొకళ్ళు చేయకూడదు. ఇది ఒక నియమం. నేను చెప్పేది ఒక నియమం కాబట్టి ఇంత పర్టికులర్గా నేను చెప్తున్నాను. మీరు కూడా ఇది ఫాలో అవ్వండి. ఇంకోటి, ఒకే మ్యాట్ని ఇద్దరు షేర్ చేసుకొని చేయకూడదు. ఎందుకంటే అది కంఫర్ట్ ఉండదు. మనం బాడీని బాగా స్ట్రెచ్ చేయడమే యోగా. మనం బాగా బాడీని స్ట్రెచ్ చేసి కొన్ని ఆసనాస్ చేయాలి. ఇంకొకటి, మనం బాడీని అటు ఇటు మూవ్ చేస్తూ కదిలిస్తూ కొన్ని ఆసనాస్ చేయాలి. ఒకే మ్యాట్ మీద ఇద్దరు చేస్తే స్పేస్ సరిపోదు, అందుకని చేయొద్దు. ఓకే, ఇవి కంపల్సరీ పాటించండి. ఇవి మీకు చాలా మంచి నియమాలు అనమాట. అట్ ద సేమ్ టైం ఈ నియమాలు పాటించాల్సిన నియమాలు కూడా పాటిస్తారని నేను ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. మీకు తెలుసు కానీ గుర్తు చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.